హైదరాబాద్ ఈ రోజు అయితే ముంబై స్టైల్ గణేష్ కి చాలా ఫేమస్ అయిన ప్లేస్ మన చౌదరి ఆర్ట్స్ కి వచ్చేసాం. చూసుకోవచ్చు చౌదరి ఆర్ట్స్ లో ఉన్నాం. ఇదైతే లక్ష్మీగూడలో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం ఈ ఇయర్ ఏ వెరైటీ ఆఫ్ గణేష్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. మనకి రాగానే వెల్కమ్ అని చెప్తున్నట్టు ఉన్నాయి. గణేష్ చాలా చక్కగా ఉన్నాయి. ఫస్ట్ గణేష్ నే మనం చూస్తున్నాం. చూడొచ్చు అన్ని చేతులతో పార్వతీదేవిని కాళ్ళ పైన పెట్టుకొని చూస్తున్న గణేష్ అయితే మనం చూస్తున్నాం. కింద చూడొచ్చు బేస్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇది కూడా చాలా సస్పీషియస్ గా కొంచెం డిఫరెంట్ థీమ్ తో అయితే పెట్టారు. చాలా చక్కగా ఉంది చూడడానికి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని అయితే పెట్టారు. దాని పక్కనే మనం చూసుకోవచ్చు ఇంకో గణేష్ ని చూస్తాం. గణేష్ కి ఇటు వైపులా మనం చూసుకోవచ్చు సింహాలను అయితే పెట్టారు. అలాగే గణేష్ కి బ్యాక్గ్రౌండ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. పైన చూసుకుంటే సింహాలు ఉన్నాయి. సింహాల మధ్యలో కొన్ని చక్రాలు, దాని కింద చాలా పెద్ద చక్రం ఇచ్చి దాన్ని హైలైట్ చేస్తూ గణేష్ అయితే ఇది ప్రిపేర్ చేశారు. చూసుకోవచ్చు చక్రం ముగ్గులో పెట్టుకుని ఉన్నారు గణేష్. దాని పక్కనే మనం చూసుకుంటే ఇంకో గణేష్ ని చూస్తున్నాం. కింద సింహాలు అంటే సింహవాహనం లాగా దీన్ని ఇచ్చారు. 5 సింహాలతో 5 సింహాల పైన గణేష్ కూర్చున్నాడు. అలాగే వెనకాల చూసుకోండి చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇది కూడా 5 సింహాల పైన గణేశుడు చూడండి చాలా ఆరామ్సే ఇట్లా నార్మల్ గా కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టు అయితే ఉన్నాడు. ఎంత చక్కగా ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం చూడొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సింహాన్ని ఇచ్చారు. ఏదో నరసింహ స్వామిని థీమ్ గా పెట్టుకొని గణేష్ అయితే ప్రిపేర్ చేసినట్టుగా ఉంది. కింద సింహాలు మరియు పైన కూడా నరసింహ స్వామి ఉన్నారు. అలాగే మనం పక్కన చూసుకుంటే కింద అయితే సర్పంని మనం చూస్తున్నాం. దానిపైనే చూసుకోవచ్చు సేమ్ అలానే గణేశుడు విశ్రాంతి తీసుకున్నట్టు. అలాగే చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి. ఒక సైడ్ చేతిలో ఆయుధాలు, మరి అటు సైడ్ చూసుకుంటే శంఖం అయితే మనం చూస్తున్నాం. దాని పక్కనే ఇంకో గణేష్ ని చూడండి. ఈ గణేష్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. వెనకాల చూసుకుంటే లింగం అయితే మనం చూస్తున్నాం. అంటే మనకి శివుడికి ప్రతిరూపంగా అయితే ఇక్కడ లింగాన్ని పెట్టారు. ఏదో కైలాసంలో శివుడు కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. వెనకాల చూసుకోవచ్చు 12 చేతులతో లింగం కి అటాచ్ చేసి అయితే వీళ్ళు పెట్టారు. కైలాసంలో శివుడు ఎగ్జాక్ట్ అలానే కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా తొండం కూడా చూడొచ్చు. కొంచెం లెంతీగా ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి. దీని హైట్ కూడా మాక్సిమం ఒక 20 feet ఉంటుంది. అంత పెద్ద గణేష్ చేయడం ఇట్స్ నాట్ సింపుల్ అండి. చాలా వర్క్ అయితే. ఇది చూడొచ్చు వాళ్ళ తల్లిని ఒడిలో పెట్టుకొని ఉన్న గణేష్ ని మనం చూస్తున్నాం. దాని పక్కన కూడా చూసుకోవచ్చు చూడొచ్చు తన తల్లిని ఒడిలో పెట్టుకొని డిఫరెంట్ గా ఉంది. చెవులు కానీ ఆ తొండాలు కానీ చూడండి 3 తొండాలు ఇచ్చి ఒక్కొక్క తొండంలో ఒక్కొక్క ఐటమ్ అవుతుంది. ఒక తొండంలో లడ్డు మరియు ఇంకో తొండంలో కలుషం మరియు తల్లికి ఏదో తినిపిస్తున్నట్టుగా డిఫరెంట్ గా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. చెవులు కూడా ఒకసారి చూడండి ఒక పక్షికి వచ్చిన లాగా ఉన్నాయి చెవులు. అలాగే ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని అయితే వాళ్ళు ఇచ్చారు. చూసుకుంటే నందీశ్వరుడు పైన కూర్చొని ఉన్న గణేష్ ని మనం చూస్తున్నాం. దీని హైట్ నాకు తెలిసి 24 feet కన్నా ఎక్కువనే ఉంటుంది. మనం వెనకాల కూడా చూసుకోవచ్చు లింగాలు మనకు కనిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. దానిపైనే మనం చూసుకుంటే దేవుడు సేమ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే వీరభద్ర స్వామిని అయితే ఇచ్చారు. దాని పక్కనే లింగాలు మరియు మధ్యలో చక్రం పెట్టి దాని ముందర గణేష్ అయితే కూర్చొని ఉన్నారు. దీనికి హైలైట్ అయితే నందీశ్వరుడే అండి. ఒకసారి కంప్లీట్ గా చూడండి ఫ్రంట్ సైడ్ నుండి. చాలా బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకో గణేష్ ని మనం చూస్తున్నాం. ఇందాక చూసిన గణేష్ లాని ఒక కాలు పైనకి ఒక కాలు ఒక కింద పీట పైన పెట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క చేతుకు చూడండి త్రిశూలం మరియు గొడ్డలి అని అంటారు కదా, అలాంటి ఆయుధాలతో మనకి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం చూసుకుంటే ఒక చక్రం మరియు పైన ఏనుగులు వచ్చాయి. అలా ఇచ్చారు దీనికి బ్యాక్గ్రౌండ్. కొంచెం డిఫరెంట్ గా ఒక్కొక్క గణేష్ కి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తో అయితే బ్యాక్గ్రౌండ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రోజే సత్యనారాయణ వ్రతం అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేశాకని మన గణేష్ కి అయితే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. చూసుకోవచ్చు ఒక్కదానికి కూడా పెయింటింగ్ వర్క్ ఏవి స్టార్ట్ చేయలేదు. పెయింటింగ్ వర్క్స్ బ్యాలెన్సే ఉన్నాయి అన్నిటికీ. సత్యనారాయణ వ్రతం తర్వాతనే పెయింటింగ్ వర్క్స్ అయితే దీనికి స్టార్ట్ చేస్తారు. ఇంక ఇక్కడైతే చాలా గణేష్ ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం ఇంకా ఏ గణేష్ ఏ థీమ్ లో వీళ్ళు చేశారని. చూసుకోవచ్చు మనకి ఈ ఫస్ట్ గణేష్ ని చూసుకోండి. చేతిలో మనం చూసుకుంటే అయ్యప్ప స్వామికి చేతిలో ఉండే ఆయుధాన్ని అయితే మనం చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో కూడా అదే ఇచ్చారు.
మొత్తం అదే థీమ్ తో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే తల్లిని పక్కన కూర్చోబెట్టుకుని ఉన్న గణేష్ అయితే మనం చూస్తున్నాం. ఈ గణేష్ మనం చూసుకుంటే ఎంతవరకు చూస్తున్న గణేష్ అన్ని బ్యాక్గ్రౌండ్ ఇచ్చి వాటిని హైలైట్ చేస్తున్న గణేష్ అయితే మనం చూసాం. కానీ ఇది మాత్రం తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఏదో కైలాసంలో వాళ్ళిద్దరూ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సింపుల్ గా చాలా చక్కగా ఉన్నారు చూడ్డానికి. ఇక్కడ ఈ గణేష్ ని చూడండి, చాలా బాగుంది చూడడానికి. అయ్యప్ప స్వామి కూర్చున్నట్టుగా అయితే దీని థీమ్ ని పెట్టారు. వెనకాల చూసుకోవచ్చు మనం దిష్టి బొమ్మల్ని, వెనకాల చూసుకోవచ్చు దిష్టి కాకుండా దిష్టి బొమ్మను కూడా పెట్టారండి. ఎందుకంటే అంత బాగుంది ఇది చూడడానికి. దాని పక్కనే మనం చూసుకుంటే సింహాలని కూడా పెట్టారు. సింహాల మధ్యలో కూర్చున్నాడు గణేష్. ఇంకో గణేష్ మనం చూసుకుంటే పక్కనే ఉన్నారు. గణేష్ కి ఏం బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా చేతిలో ఒక త్రిశూలం పట్టుకొని ఉన్న గణేష్ ని మనం చూస్తున్నాం. కింద ఒక బేస్ పెట్టారు. బేస్ పైన 2 కుషన్స్ పెట్టి గణేష్ ని అయితే కూర్చోబెట్టారు. ఎక్కువ దీన్ని ఏమంటారు, దీన్ని ఒకసారి డీటెయిల్ గా అబ్జర్వ్ చేసుకోండి. శివుడి థీమ్ మరియు గణేష్ థీమ్ 2 మిక్స్ అయి దీన్ని పెట్టారు. ఎందుకంటే హాఫ్ పార్ట్ ఆఫ్ ది ఐడల్ వాజ్ శివుడు, ఇంకో హాఫ్ పార్ట్ గణేశుడు. పైన చూసుకుంటే మన మూన్ కనిపిస్తుంది. అలానే శివుడు పైన ఉండే గంగాదేవి మరియు ఆ జుట్టుని ఇలా ముడి వేసినట్టుగా ఉంది. అది హాఫ్ పార్ట్. ఇంకో హాఫ్ పార్ట్ చూసుకుంటే మన గణేశుడు కనిపిస్తాడు. వాళ్ళకి ఆభరణాలు కూడా చూసుకోవచ్చు. హాఫ్ పార్ట్ శివుడికి పెట్టారు, హాఫ్ పార్ట్ మన గణేశునికి ఏవైతే ఆభరణాలు పెడతారో ఆ ఆభరణాలు పెట్టారు. ఓవరాల్ గా ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లాంటి థీమ్ ఉన్న గణేష్ అయితే మనం చూడడం మన హైదరాబాద్ లో. ఇక్కడైతే ఇంకో డిఫరెంట్ గణేష్ ని చూస్తాం. ఏదో మౌంటైన్స్ పైన కూర్చున్నాడు. మనం అంటాం కదా కృష్ణుడిని థీమ్ గా పెట్టుకొని చేసినట్టు ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు చేతుల మధ్యలో ఫ్లూట్ ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేటట్టుగా ఉన్నారు. వెనకాల కూడా చూసుకుంటే నెమలిని అయితే బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. కొండల పైన నెమలి మరియు ఒక కృష్ణుడి థీమ్ లో అయితే దీన్ని పెట్టారు.